టీవీ కళాకారుల కష్టాలను తొలగించేందుకు తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వారు డిమాండ్ చేసిన హెల్త్ కార్డులు, టీవీ నగర్, 2 పడక గదుల ఇళ్లను ఇచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలుగు టెలివిజన్ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగంలో నివేదన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు 21 యూనియన్ల నుంచి సుమారు 2000 మంది కార్మికులు హాజరయ్యారు. 5 దశాబ్దాల్లో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి వివరించారు. రాష్ట్రంలో పేదలు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈటెల రాజేందర్ తెలిపారు. టీవీ రంగానికిచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. औषधे चिन्तयेत् विष्णुं भोजने च जनार्दनं शयने पद्मनाभं च विवाहे च प्रजापतिं युद्धे चक्रधरं देवं प्रवासे च त्रिविक्रमम् नारायणं तनुत्यागे श्रीधरं प्रियसङ्गमे मधुसूदनम् आनने नारसिंहं च पावके जलशायिनम् जलमध्ये वराहं च पर्वते रघुनन्दनम् गमने वामनं चैव सर्वकार्येषु माधवम् षोडशैतानि नामानि ఆరోగ్యశ్రీ కార్డులు మీకు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రేషన్ కార్డులు మీకు లేవంటున్నారు, తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీలాంటి పేదోళ్ళు ఇక్కడో 2000 రూపాయలకు 3000 రూపాయలకు మురికి కూపాలను కిరాయికి ఉండాలని చెప్పి భావించదు తెలంగాణ ప్రభుత్వం. గ్రామాలలో బతికే పేదవాళ్ళైనా, ఇలా అర్బన్ ఏరియాలో బతికే పేదవాళ్ళైనా, వాళ్ళు టీవీ రంగంలో పనిచేస్తారా, వాళ్ళు వ్యవసాయంలో పనిచేస్తారా, వాళ్ళు సినిమా రంగంలో పనిచేస్తారా, మాకు సంబంధం ఉండదు. వాళ్ళు పేదోళ్ళ కాదని మాత్రమే సంబంధం ఉంటుంది. ఆ పేదోళ్ళ దాంట్లో మీరు కూడా ఉన్నప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ దాంట్లో కూడా మేము తప్పకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తామని, ఇవాళ మీ టీవీ నగర్ ఆ ప్రతిపాదన అయితే ఉందో దాన్ని కూడా నివేదించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, మీకు తోడుగా ఎల్లవేళలా మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ. అది 2004-2006 మధ్యకాలం చలనచిత్ర శాఖ మంత్రి గారు సత్యనారాయణరావు గారు టీవీ కళాకారులకి తప్పకుండా టీవీ నగర్ ఉండాలని చెప్పని సూచిస్తే ఆయన ప్రకటించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు టీవీ నగర్ అలా కళగానే నిలిచిపోయింది. బహుశా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ టీవీ నగర్ని నిర్మించడానికి కావచ్చు, తప్పకుండా ప్రభుత్వం టీవీ నగర్ను ఏర్పరచాల్సినటువంటి బాధ్యత ఉందని తెలపడానికే నేను ఈ వేదిక మీద ఉన్నాను. మీరు అనుకోవచ్చు ఈయన ప్రభుత్వానికి సలహాదారు అని. అడగకుండా సలహాలు ఇవ్వకూడదు, కానీ అడిగేవాడు లేడు. అయినా సరే వాస్తవాన్ని తెలిసిన వాడిగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపి తప్పకుండా టీవీ నగర్ని ఏర్పరచాల్సినటువంటి అవసరానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నాను.